విపత్తుల సమయంలో బాధితుల్ని ఆదుకోవడంలో సింగరేణి రెస్క్యూ సిబ్బందికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటీవల ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు సింగరేణి రెస్క్యూ బృందం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైంది. ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సామాజిక బాధ్యతగా సింగరేణి స్పందిస్తోంది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సహాయ సహకారాలు అందించడంలో నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ టీంలతో పాటు సింగరేణి బృందాలు కూడా వెంటనే రంగంలోకి దిగి తమ సేవలు అందిస్తున్నాయి. సుశిక్షితులైన సింగరేణి రెస్క్యూ టీం బ్రిగేడియర్లు తక్షణమే రంగంలోకి దిగుతున్నారు. తుపానులు, గోదావరి వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మేమున్నామంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. దీంతో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎల్డీఆర్ఎఫ్ సైతం ఆపత్కాలంలో సింగరేణి వైపు చూస్తోంది. ప్రమాదంలో బాధితులను కాపాడే రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి తన వంతు సాయం అందిస్తోంది. ఊహించని ప్రమాదాలతో గనుల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సింగరేణి రెస్క్యూ టీములను ఏర్పాటు చేసింది. సింగరేణి యాజమాన్యం తమ రెస్క్యూ బృందాలను అత్యంత సమర్థవంతంగా ఖర్చుకు వెనకాడకుండా తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం సింగరేణిలో 483 మంది సుశిక్షితులైన రెస్క్యూ సిబ్బంది ఉన్నారు. వీరంతా భూగర్భ గనుల్లో తమ రోజువారీ విధులు నిర్వర్తిస్తూనే విపత్తుల సమయంలో సేవలందించడానికి ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాల్లో తర్ఫీదిస్తున్నారు. భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికుల్లో 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవారు రెస్క్యూ టీంలో చేరేందుకు అర్హులు. ఇలా ఎంపికైన వారికి గోదావరి ఖనిలోని రామగుండం రీజియన్ ప్రధాన రెస్క్యూ సెంటర్లో 14 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. తుపానులు, వరదలు, క్రౌడ్ మేనేజ్మెంట్, అగ్ని ప్రమాదాలు, నిర్మాణాలు కూలిపోవడం, రోడ్డు ప్రమాదాలు తదితర విపత్కర పరిస్థితుల్లో సేవలు ఎలా అందివ్వాలనే అంశాలను ఈ శిక్షణలో నేర్పిస్తారు. మొత్తం 500 మందికి పైగా బ్రిగేడియర్లు ఆపదల్లో సాయం చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇవాళ సింగరేణి సంస్థ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీనికి జిఎంకు సంబంధించినటువంటి వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి ఇవాళ రెస్క్యూ జిఎము, అదేవిధంగా ఆస్ట్రేలియా తరహాలో వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సుమారుగా మరి 30 సంవత్సరాల బిలో ఉన్నటువంటి వ్యక్తులని ఈ రెస్క్యూ టీంలో మరి పొందుపరచడం అనేటువంటి జరుగుతున్నది. సింగరేణిలో అనేక రకాలైనటువంటి విపత్తులు ఏర్పడ్డప్పుడు ఈ రెస్క్యూ టీం అండర్ గ్రౌండ్కు వెళ్ళి మరి వారి ప్రాణాలు కాపాడినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ డెడ్ బాడీలను కూడా తీసుకొచ్చినటువంటి దాఖలాలు, రిస్క్ తీసుకొచ్చి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ ఆపరేషన్లో సింగరేణి రెస్క్యూ బృందానికి చెందిన 250 మంది సభ్యులు 4 బృందాలుగా విడిపోయి 24 గంటలు సహాయక చర్యల్లో చెమటోడ్చుతున్నారు. టన్నెల్లో కూలిపోయిన బోరింగ్ మిషన్ భాగాలను గ్యాస్ కట్టర్ల సాయంతో తొలగిస్తున్నారు. టన్నెల్ ట్రాక్ను పునరుద్ధరించేందుకు అడ్డుగా ఉన్న గడ్డర్లు, ఇనుప పైపులను తొలగించే పనిలో శ్రమిస్తున్నారు. దీంతోపాటు బాధితులు ఉన్న ప్రదేశాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకునేందుకు వీలుగా జీపీఐ గ్రౌండ్ పెనట్రేటింగ్ పరికరాలు బిగించే పనిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి పనిచేస్తున్నారు. సీఎండీ బలరాం నాయక్, జీఎం అక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు అనేక ఘటనల్లో సింగరేణి రెస్క్యూ టీం విశేష సేవలు అందించింది. 8 ఏళ్ల కింద కోల్ ఇండియాలో పైకప్పు కూలి అత్యంత విలువైన కంటిన్యూస్ మైనర్ యంత్రం కూరుకుపోతే సింగరేణి రెస్క్యూ బృందం అధునాతన న్యూమటిక్ హైడ్రాలిక్ కట్టర్స్, స్లిట్టర్స్ సహాయంతో ఆ యంత్రాన్ని వెలికితీసింది. కొత్తగూడెం సమీపంలోని కేటీపీఎస్లోని కేబుళ్లకు మంటలంటుకుని దట్టమైన పొగ కమ్ముకుంటే అగ్నిమాపక సిబ్బంది వెళ్లలేని స్థితిలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ గనిలో పేలుళ్ల సందర్భంగా పెద్ద బండ కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. బోరుబావుల్లో పడినప్పుడు పిల్లల్ని కాపాడిన ఘటనలు అనేకం ఉన్నాయి. యువత చాలా మంది ఈరోజు సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి సింగరేణి రెస్క్యూ విభాగం దేశంలో ఎలాంటి విపత్తులు జరిగినా కూడా, ఉదాహరణకు మంచిర్యాలలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఆంధ్రలో వరదలు వచ్చినప్పుడు కానీ, తర్వాత భద్రాచలం వరదలప్పుడు గత సంవత్సరం కానీ, ప్రతి విషయంలో సింగరేణి రెస్క్యూ విభాగం కంపెనీ పిలుపు మేరకు ఇమ్మీడియట్గా ప్రాణాలకు తెగించి భయపడకుండా ఎలాగైతే బార్డర్లో సైనికులు పనిచేస్తారో, చనిపోతామని తెలిసి కూడా ఎదురుగా వెళ్ళి వాళ్ళు పోరాటం చేస్తారో, మా సింగరేణి రెస్క్యూ
రెస్క్యూ వాళ్ళు కూడా అలా పనిచేసి ఈ దేశానికి సేవ చేస్తున్నారు. తద్వారా సింగరేణి కంపెనీకి ఎంతో మంచి పేరు తీసుకొస్తుందని మేము ఆశిస్తున్నాం. ఊహించని ప్రమాదాలు సంభవించిన సమయంలో సింగరేణి రెస్క్యూ టీం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఉండే ఐఆర్ఎంబి ఇంటర్నేషనల్ మైన్స్ రెస్క్యూ బాడీలో కోల్ ఇండియాకు దక్కని సభ్యత్వం సింగరేణికి 2002లోనే లభించింది. దేశంలో ఎక్కడ విపత్తులు సంభవించినా సహాయక చర్యల కోసం సింగరేణి వైపు చూడడం జరుగుతోంది. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్, హట్టి, యురేనియం కార్పొరేషన్ ఇండియా వంటి సంస్థలకు సింగరేణి విపత్తుల నిర్వహణపై ఆయా సంస్థలకు, రెస్క్యూ బృందాలకు శిక్షణ ఇస్తోంది. అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లోనూ సింగరేణి సంస్థ పలుమార్లు బహుమతులు సాధించింది.